నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని గోడ్కల్ రావుట్ల గ్రామాల్లో మార్చి 19, 20 తేదీలో గ్రేస్ ఫౌండేషన్ సౌజన్యంతో ఏఐపీకేఎంఎస్ పిఓడబ్ల్యూ, ఏఐపీకేఎస్ ఐఎఫ్టియు పివైఎల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్యాన్సర్ రోగ నిరోధక ఉచిత వైద్య శిబిరం గురించి సోమవారం నాడు మండలంలోని గోడ్కల్ గ్రామంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పి రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో గ్రామీణ పేదలు అనేక ఆరోగ్య రుగ్మతులతో సతమతమవుతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. క్యాన్సర్ మహమ్మారి ముఖ్యంగా ప్రజల్ని కబలిస్తుందని, రాకముందే నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక క్యాన్సర్ అనేది గ్రామీణ ప్రజల పట్ల ముఖ్యంగా శ్రామిక మహిళలకు శాపంగా మారిందని అన్నారు. విప్లవ ప్రజా సంఘాలు అయినా మేము సమాజ శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆరోగ్యం కోసం ఆర్మూరు డివిజన్ లో గోడ్కల్, రావుట్ల, మోర్తాడ్, మచ్చర్ల తదితర 4 చోట్ల ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలు ఇట్టి ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఇక ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, ఏఐపీకేఎస్ ఐఎఫ్టియు పిఓడబ్ల్యూ పివైఎల్ జిల్లా డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, ఎం లింబాద్రి, బి కిషోర్, ఎండి అనీస్, ఎస్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మనుషుల్ని సైలెంట్ కిల్లర్ గా చంపేటటువంటి రోగంలో భాగంగా క్యాన్సర్ అనేది కూడా విపరీతంగా ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు విస్తరించి ప్రాణం తీసేటటువంటి స్థితిలో మనం ఏ సర్వేలో చూస్తాం కనబడుతుంది. అందుకని ఫస్ట్ స్టేజ్ లోనే క్యాన్సర్ లాంటి రోగాలని నిర్ధారించి క్యాన్సర్ నివారణని చేపట్టే విధంగా ఈ ప్రభుత్వానికి సోయి రావాలని ఈ రోజు గ్రేస్ ఫౌండేషన్ సౌజన్యంతో ఈ ప్రజా సంఘాల్లో ఉండేటటువంటి నాయకులు, బీడీసీలను, అట్లాగే యువజన సంఘాలను, మహిళా సంఘాలను ఇన్వాల్వ్ చేసి ఆరోగ్య సమాజం ఈ దేశానికి అవసరం, ఈ సమాజానికి అవసరమని భావించే విధంగా గడుకోల్లో రేపు అంటే 19 మంగళవారం నాడు స్కూల్ దగ్గర, గ్రామ పంచాయతీ దగ్గర మొత్తం మహిళలు, పురుషులు అందరూ కూడా క్యాన్సర్ కి సంబంధించినటువంటి రోగాన్ని రాకుండా చేయడం కోసం రోగ నిర్ధారణని చేయించుకొని, ఒకవేళ కనుక అట్లాంటి లక్షణాలు ఉంటే వెంటనే మందులు వాడి కుటుంబాల్లో ఉండే పెద్దల్ని కాపాడుకునే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలా. ఈ గ్రామంలో ఈ రేపు జరుగుతుంది, అట్లాగే ఎల్లుండి 20వ తారీఖు నాడు రావుట్ల గ్రామంలో కూడా ఈ క్యాంప్ నిర్వహిస్తా ఉన్నాం. ఈ క్యాంపును ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు అందరూ కూడా ఉపయోగించుకొని ఆరోగ్య సమాజంలో భాగంగా మీరందరూ కూడా ఈ పరీక్షలు చేయించుకొని వెంటనే అలాంటి లక్షణాలు కనుక ఉంటే ప్రభుత్వంపై ఒత్తిడి చేసి దీనికి సంబంధించినటువంటి మందులు కానీ అనేక రకాల వాటిని యూజ్ చేసుకోవడం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేద్దాం. అందుకని మీరందరూ కూడా ఈ రోగ నిర్ధారణకు సంబంధించి, నివారణకు సంబంధించినటువంటి ఈ హెల్త్ క్యాంపులో పాల్గొనాలని మేము భావిస్తా ఉన్నాం, పిలుపునిస్తున్నాం. మహిళలు, పురుషులు అందరూ, యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ నివారణ చర్యలో ఈ క్యాంపులో కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.